హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మా వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో ఇక ఈ వీడియోలో వచ్చేసి మనము 2024కు సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వార్తల్లో నిలిచినటువంటి ఐఐటీలు, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఐఐటీలకు సంబంధించి చాలా ప్రశ్నలు మీకు చాలా ఎగ్జాముల్లో, గ్రూప్స్ ఎగ్జాముల్లో అయితేనేమి, మీకు పోలీస్ ఎగ్జాముల్లో అయితేనేమి, అండ్ అదర్స్ ఎగ్జామ్స్‌లో చాలా ఇంపార్టెంట్‌గా అడుగుతూ ఉంటారు ఈ యొక్క టాపిక్‌లు. సో, ఈ యొక్క వీడియో వచ్చేసి మీకు 2024 జూన్ నుండి సెప్టెంబర్ దాకా. సో, జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలకు సంబంధించినటువంటి ఐఐటీలు అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో కవర్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనం మిగతా నెలలకు సంబంధించి కూడా సెపరేట్ వీడియోలు చేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఆ యొక్క వీడియో లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో, అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, తప్పకుండా ఆ వీడియోలు కూడా చూడండి. ఎందుకంటే ఈ యొక్క ఐఐటీలకు సంబంధించినటువంటి అంశం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే ఫ్రెండ్స్. సో, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి తెలుపుదాం. సో, వీడియోలోకెళ్ళే ముందు మేమిచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు. సో, వాస్తవానికి ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో ఐఐటీ లేదు. సో, ఐఐటీ స్థానంలో అంతలా పనిచేసేటువంటి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు అన్నమాట. సో, ఇది కూడా ఒక రకమైనటువంటి ఐఐటీ మాదిరిగానే చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ కాంతితో చార్జ్ అయ్యేటువంటి సూపర్ కెపాసిటర్. సో, ఇటీవలే వార్తలో సూపర్ కెపాసిటర్ అనేది వార్తల్లో నిలిచింది. అయితే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్‌లో. సో, ఇక్కడ కాంతితో చార్జ్ అయ్యేటువంటి ఒక కొత్త సూపర్ కెపాసిటర్‌ను బెంగుళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు రూపొందించారు. సో, వీరు జింక్ ఆక్సైడ్ నానో రాడ్‌లతో సూపర్ కెపాసిటర్‌ను ఈ యొక్క తయారు చేయడం జరిగింది. సో, దేనితో తయారు చేశారంటే ఈ యొక్క సూపర్ కెపాసిటర్‌ను జింక్ ఆక్సైడ్ నానో రాడ్స్. ఓకే. సో, ఈ యొక్క నానో రాడ్‌లను నేరుగా ఫ్లోరిన్ డోప్డ్ టిన్ ఆక్సైడ్, ఎఫ్‌టిఓ అని పిలుస్తారు. ఫ్లోరిన్ డోప్డ్ టిన్ ఆక్సైడ్‌గా దానిపై అమర్చడం జరిగింది. సో, ఈ యొక్క ఎఫ్‌టిఓ అనేది పారదర్శకంగా ఉంటుంది. సో, మీకు ఎగ్జామ్‌లో ఇలాంటి డైరెక్ట్ క్వెషన్స్ అడతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఐటీ ఢిల్లీ. సో, సైటాప్ అనేది మీకు వార్తలొచ్చింది. సో, సమాచార నిల్వ కోసం అధునాతన వ్యవస్థను ఇటీవల ఏ సంస్థ, ఏ ఐఐటీ అభివృద్ధి చేసింది అనంటారు. సో, చూద్దాం. డేటా నిల్వ, అలాగే ఎన్‌క్రిప్షన్ కోసము అధునాతన ఎలక్ట్రానిక్ సాధనాల వృద్ధికి ఈ యొక్క ఐఐటీ పరిశోధకులు ఒక కీలకమైనటువంటి అధునాతన వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో, ఒక సైక్లిక్ ట్రాన్స్‌పరెంట్ ఆప్టికల్ పాలిమర్. సో, దీన్ని సైటాప్ అని పిలుస్తారు. సైటాప్. సో, మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. సైటాప్ అనేటువంటి ఒక అధునాతన సమాచార నిల్వ కోసం ఏ ఐఐటీ వాళ్ళు రూపొందించారంటే ఐఐటీ ఢిల్లీ. ఓకే. సో, ఈ యొక్క సైటాప్ మెటీరియల్ ఆధారిత చార్జ్ రైటింగ్ యంత్రాన్ని అయితే వీరు అభివృద్ధి చేయడం జరిగింది. సో, జర్మనీలో ఉన్నటువంటి మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్స్ రీసెర్చ్, అలాగే స్టుట్‌గార్ట్ యూనివర్సిటీతో కలిసి ఈ యొక్క ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు ఈ యొక్క సైటాప్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో, మరోసారి ఐఐసీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు వార్తలు నిలిచింది. సో, ఏంటనేది చూద్దాం. భూగర్భ జలాల్లో క్రోమియం వంటి భార లోహ ఉనికిని తగ్గించేందుకు ఈ యొక్క మనకు భూగర్భ జలాల్లో క్రోమియం వంటి భార లోహాలుంటాయి గదా! సో, వాటి యొక్క ఉనికిని తగ్గించడం కోసము ఈ యొక్క పరిశోధకులు నానో మెటీరియల్ ఆధారిత పరిష్కార మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఎవరంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు శాస్త్రవేత్తలు. నానో మెటీరియల్ ఆధారిత. ఓకే. సో, ఈ యొక్క విధానంలో ఏమవుతుందంటే ఐరన్ నానో పార్టికల్ సహాయంతో భార లోహాల స్థిరీకరణ జరుగుతుంది. సో, మనకు వాటర్‌లో ఈ యొక్క క్రోమియం వంటి భార లోహాలుంటాయి గదా! వాటిని తగ్గించడం కోసమే ఈ యొక్క నానో మెటీరియల్ ఆధారిత పరిష్కార మార్గాన్నయితే తీసుకురావడం జరిగింది. అభివృద్ధి చేయడం జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు శాస్త్రవేత్తలు. నెక్స్ట్ ఐఐటీ ఢిల్లీ. దేశంలో తొలి కార్బన్ డయాక్సైడ్ టు మిథనాల్ పైలట్ ప్లాంట్‌ను తీసుకురావడం జరిగింది ఐఐటీ ఢిల్లీ ఆధ్వర్యంలో. సో, ఈ యొక్క ప్లాంట్‌ను మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ప్రారంభించడం జరిగింది. సో, మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. కార్బన్ డయాక్సైడ్ టు మిథనాల్ పైలట్ ప్లాంట్‌ను ఇటీవల ఏ ఐఐటీ పరిశోధకులు రూపొందించారంటే ఐఐటీ ఢిల్లీ. సో, ఎక్కడ అంటే పూణేలో. ఓకే. సో, దీని యొక్క వ్యయం వచ్చేసి ₹31,00,00,000తో ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ టు మిథనాల్ అనేటువంటి పైలట్ ప్లాంట్‌నైతే రూపొందించారు ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు. సో, దీని యొక్క సామర్థ్యం వచ్చేసి 1.4 టన్స్ పర్ డే. ఒక రోజుకు గాను 1.4 టన్స్ ఉంటుందన్నమాట. సో, దీన్ని నిర్మించినది ఎవరంటే ఐఐటీ ఢిల్లీ మరియు థర్మాక్స్ లిమిటెడ్. సపోర్టెడ్ బై ఈ యొక్క డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోనే ఐఐటీ ఢిల్లీ మరియు థర్మాక్స్ లిమిటెడ్ అనేవి వాళ్ళు ఈ యొక్క మిథనాల్ ప్లాంట్‌నైతే తీసుకురావడం జరిగింది. ఓకే.
నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు. సో, ఈ యొక్క వీడియోలో ఐఐటీ ఢిల్లీ గురించి ఎక్కువ చెప్తున్నట్టుంది. సో, ఎందుకంటే ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు ఇటీవలే అబెడ్ బుల్లెట్ ప్రూఫ్ దీన్ని అబెహెడ్ అని పిలుస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌నయితే రూపొందించడం జరిగింది. అబెడ్ లేదా అబెదు అనే పేర్లతో పిలుస్తారు దీన్ని. ఓకే. సో, చూద్దాం. 360 డిగ్రీల కోణంలో ఎటు నుండి చూసినటువంటి ముప్పు ఎదురైనప్పుడు రక్షణ కల్పించేటువంటి అభేద్ లేదా అభేడ్ అనేటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ఇటీవలే ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు అలాంగ్ విత్ పార్ట్నర్‌షిప్ విత్ డీఆర్‌డీఓ. సో, డీఆర్‌డీఓ డిఫెన్స్ రిసర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఈ యొక్క ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ యొక్క అభేద్ అనేటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌నయితే రూపొందించడం జరిగింది. అభివృద్ధి చేశారు. సో, ఇక్కడ అభేద్ లేదా అబేడ్ అంటే అర్థం ఏంటంటే ఫుల్ ఫార్మ్ అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్. సో, అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అన్నమాట. సో, వీటిని కొన్ని రకాల బరువులతో రూపొందించారు. 8.2 కేజీస్ ఉంటుంది. అలాగే ఇంకొకటొచ్చేసి 9.5 కేజీస్ బరువుతో ఈ యొక్క అబేడ్ అనేటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌నయితే రూపొందించారు. సో, చూడండి ఈ యొక్క బుల్లెట్ ప్రూఫే 8 కేజీలుంటది. 8 కేజీలు, 9 కేజీలు దాదాపు 10 కేజీలని చెప్పొచ్చు. ఓకే. సో, పాలిమర్‌లు అలాగే దేశీయ కార్బన్ సారీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలు ఉపయోగించి వీటిని తయారు చేశారు. సో, ఏ పదార్థాలు ఉపయోగించి ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అభేద్యం తయారు చేశారంటే పాలిమర్‌లు అలాగే దేశీయ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలు ఉపయోగించి అయితే దీన్ని తయారు చేశారు. సో, తేలికపాటి తూటాల నుండి రక్షణ కల్పిస్తుందన్నమాట. ఈ యొక్క అబేడ్ అనేటువంటి ఒక రకమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్. సో, దీనికి సంబంధించి డీఆర్‌డీఓ అనేటువంటి అకాడమియా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో దీన్ని తయారు చేశారు. ఐఐటీ ఢిల్లీ మరియు డీఆర్‌డీఓ వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఐఐటీ బాంబే. సో, ఇంపార్టెంట్ భారత్ జెన్ ప్రాజెక్ట్. సో, భారత్ జెన్ అనేటువంటి ప్రాజెక్ట్‌ను ఇటీవలే ఏ ఐఐటీ వాళ్ళు రూపొందించారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐఐటీ బాంబే కరెక్ట్ ఆన్సర్. సో, భారత ప్రభుత్వము సెప్టెంబర్ 30న 2024 సెప్టెంబర్ 30న భారత్ జెన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం జరిగింది. సో, కేంద్ర ప్రధాన శాస్త్రీయ సలహాదారైనటువంటి ఏకే సుద్ ఇవన్నీ అన్‌ఇంపార్టెంట్ మీకి. సో, ఇక్కడ ఏ ఐఐటీ ప్రారంభించింది, ఎప్పుడు ప్రారంభించింది, దాని ఉద్దేశ్యం ఏంటి అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూద్దాం. వివిధ భారతీయ భాషల్లో పౌరులకు జనరేటివ్ ఏఐ. సో, ఏఐ అంటే మీకు తెలుసు కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రెజెంట్ ఉన్నారు. సో, ఆయన ఈ యొక్క వివరాలను వెల్లడించడం జరిగింది. సో, మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. దీని యొక్క భారత్ జెన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అని. సో, వివిధ భారతీయ భాషల్లో పౌరులకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. సో, ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్‌పై నేషనల్ మిషన్ కింద ఐఐటీ బొంబాయి నేతృత్వంలో ఈ యొక్క ప్రాజెక్ట్‌నయితే రూపొందించడం జరిగింది. సో, జనరేటివ్ ఏఐ వ్యవస్థలను ఐఐటీ బాంబే రూపొందిస్తుందన్నమాట. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో భాగంగా. సో, ఈ యొక్క ఏఐ వ్యవస్థలనంటే అర్థం ఏంటంటే, ఇవి వివిధ భారతీయ భాషల్లో నాణ్యమైన సమాచారాన్ని విభిన్నంగా అందిస్తాయి. సో, ముఖ్యంగా ఇది చెప్పుకుంటే భారతీయ భాషల్లో పౌరులకు జనరేటివ్ ఏఐని అందించడం దీని యొక్క జనరేటివ్ అనేది ఒక ముఖ్య ఉద్దేశ్యం. భారత్ జెన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నెక్స్ట్ ఐఐటీ జోధ్‌పూర్ వార్తలు నిలిచింది. సౌర విద్యుత్తుతో ఈవీల ఛార్జింగ్‌కు ప్రత్యేక అడాప్టర్‌ను ఇటీవల ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించారు అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఐఐటీ జోధ్‌పూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సౌర విద్యుత్ సాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయడానికి ఈ యొక్క ఐఐటీ జోధ్‌పూర్ పరిశోధకులు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడాప్టర్‌నయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో, ఇళ్ళ పైకప్పుల మీద ఏర్పాటు చేసినటువంటి సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తుతో ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రీచార్జ్ చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క వ్యవస్థనైతే వీరు ఏర్పాటు చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఐఐటీ జోధ్‌పూర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మరోసారి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు వార్తలు నిలిచింది. సో, పరారుణ కాంతిని కళ్ళకు కట్టే సాధనం. సో, ఈ యొక్క పరారుణ కాంతి ఏదైతే ఉంటుందో కళ్ళకు కట్టే సాధనాన్నయితే ఎవరు అభివృద్ధి చేశారు అని మీకు ఎగ్జామ్‌లో అడిగితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు శాస్త్రవేత్తలు కరెక్ట్ ఆన్సరు. స్వల్ప స్థాయి పరారుణ కాంతిని దృశ్య శ్రేణి కాంతిగా మార్చేటువంటి ఒక సాధనాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో, కాంతిని ఇలా మార్పిడి చేయడం వల్ల ఏమవుతుందంటే రక్షణ, ఖగోళ శాస్త్రము, ఆప్టికల్ కమ్యూనికేషన్స్ వంటి అనేక రంగాల్లో అనేక ఉపయోగాలు ఉంటాయని కూడా వాళ్ళు తెలపడం జరిగింది. సో, పరారుణ కాంతి టు ఈ యొక్క దృశ్య శ్రేణి మనకు కంటికి కనిపిస్తుంది గదా! సో, దాని మాదిరిగా మార్చారన్నమాట. ఈ యొక్క దృశ్య కాంతితో ఈ యొక్క తరహా పరిశోధనలు ఏవుంటాయి పరిశోధనలంటే రక్షణ, ఖగోళ శాస్త్రం, ఆప్టికల్ కమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో పరిశోధనలు చేయడం చాలా
సులభమవుతుంది. సో, ఇంతకుముందు ఈ యొక్క పరిశోధన ఈ యొక్క మార్పిడి లేనంత వరకు ఈ యొక్క పరిశోధన చేయడం చాలా కష్టంగా ఉండేది. ఆఫ్టర్ పరాన్న కాంతి నుండి ఈ యొక్క కళ్ళకు కట్టే సాధనాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ యొక్క రక్షణ, ఖగోళ శాస్త్రం వంటి వివిధ రకాల పరిశోధనలు చేయడం చాలా సులభంగా ఉంటుంది. సో, ఈ యొక్క పరిశోధన పరారుణ కాంతిని దృశ్యయోగంగా మార్చడానికి వీరు నాన్ లీనియర్ ఆప్టికల్ మిర్రర్ స్టాక్‌ను ఈ యొక్క ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. సో, ఇందుకోసము 2 పదార్థాన్ని వాడారు. సో, నాన్ లీనియర్ ఆప్టికల్ మిర్రర్ స్టాక్‌ను ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో, ఇందుకోసం వాళ్ళు 2 పదార్థాన్ని ఉపయోగించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఐఐటీ ఢిల్లీ మరోసారి వార్తలిచ్చింది. ఐఐటీ ఢిల్లీ సరికొత్త చికిత్సతో మెదడు క్యాన్సర్ మాయమన్నమాట. సో, మెదడు క్యాన్సర్ చికిత్సలో ఐఐటీ ఒక ఢిల్లీ కీలకమైనటువంటి ముందడుగు వేయడం జరిగింది. సో, గ్లియోబ్లాస్టోమా అనేటువంటి ఒక రకం క్యాన్సర్ కణితిని అంతం చేయడం కోసము ఎలుకలపై నిర్వహించినటువంటి ప్రీ క్లినికల్ ట్రయల్స్ అనేవి విజయవంతమయ్యాయి. సో, మెదడు క్యాన్సర్‌లో వీళ్ళొక కీలకమైనటువంటి ఒక రక్తం క్యాన్సర్ ఈ యొక్క గ్లియోబ్లాస్టోమా గుర్తుపెట్టుకోండి. గ్లియోబ్లాస్టోమా రకం క్యాన్సర్ కణితిని అంతం చేసేందుకు వీళ్ళు ఒక రకమైనటువంటి ట్రయల్స్ అనేవి నిర్వహించడం జరిగింది రీసెంట్‌గా. సో, చికిత్స కోసం విదిత్ ఇమ్యునోజమ్స్ పేరుతో వినూత్న నానో ఫార్ములేషన్‌ను అభివృద్ధి చేశారు. ఈ యొక్క పీహెచ్‌డీ విద్యార్థి అయినటువంటి విదిత్ గౌర్. ఓకే. నెక్స్ట్ సో, ఐఐటీ ఇండోర్ విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి బూట్లు తయారు చేశారు. ఎవరంటే ఐఐటీ ఇండోర్ శాస్త్రవేత్తలు. సైనిక దళాల కోసము ఐఐటీ ఇండోర్ పరిశోధకులు వినూత్నమైనటువంటి ఒక బూట్లను అభివృద్ధి చేశారు. సో, ఇవి నడక నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయగలమట. సో, అంటే మనము ఈ యొక్క వీళ్ళు తయారు చేసినటువంటి బూట్లను కాళ్ళకు వేసుకొని కాస్త దూరం నడకతో వెళ్తే ఏమవుతుందంటే, ఆ యొక్క ధరించినటువంటి బూట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సో, అలాగే వీరు ధరించినటువంటి వారి ప్రస్తుత లొకేషన్ అంటే ప్రెజెంట్ జీపీఎస్ లొకేషన్ ఆధారంగా వాళ్ళు ఏ ప్లేస్‌లో ఉన్నారు అనేది కూడా తెలుస్తదనమాట. ఈ యొక్క బూట్లను ధరిస్తే. ఓకే. సో, ఈ యొక్క బూట్లలో ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ గుర్తుపెట్టుకోండి. టీఈఎన్‌జీ అని పిలుస్తారు. టెంజ్ జనరేటర్ ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ టెక్నాలజీని వినియోగించారు. ఈ యొక్క ఐఐటీ ఇండోర్ శాస్త్రవేత్తలు. ఈ యొక్క కరెంటును బోట్‌లలోని ఒక సాధనం. సో, ఈ యొక్క బోట్‌లలో ఏముంటుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి సాధనం ఉంటుంది. ఆ యొక్క సాధనం ద్వారా ఈ యొక్క ఎలక్ట్రిక్ విద్యుత్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ను తెలుసుకోవడానికి ఈ యొక్క ఉపయోగపడుతున్నమాట ఈ యొక్క బూట్లు. అలాగే పాఠశాల విద్యార్థులు, అల్జీమర్స్‌తో బాధపడుతున్నటువంటి వయోధికులు, పర్వతారోహకుల యొక్క పర్వతారోహకులు ఎవరైతే ఉంటారో మౌంటైనియర్స్ వాళ్ళు కదలికలను కూడా గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో జీపీఎస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఐఐటీ మద్రాస్ ఇంపార్టెంట్. ఐఐటీ మద్రాస్‌లో సరికొత్త జల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య ఒక కీలకమైనటువంటి ఒప్పందం కుదిరింది. సో, ఐఐటీ మద్రాస్‌లో జల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో, శుభ్రమైన తాగునీటికి సరఫరాకు సంబంధించినటువంటి ఒప్పందం ఇదనమాట. సో, ముఖ్యంగా పట్టణాల్లో ఈ యొక్క జల విజ్ఞాన కేంద్రాన్నయితే ఏర్పాటు జేస్తున్నారు. సో, జల విజ్ఞానంలో నూతన పరిశోధనలు అలాగే సమీకరణలను ఈ కేంద్రం అనేది సాధిస్తుందనమాట. సో, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖకు చెందినటువంటి అమృత్ మిషన్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్‌లో సంతకం చేయడం జరిగింది. సో, మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఇటీవలే ఏ ఐఐటీలో జల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ భారత్ మరియు ఏ దేశాని మధ్య ఒప్పందం కుదిరిందంటే ఇజ్రాయెల్. అలాగే ఏ ఐఐటీ అంటే ఐఐటీ మద్రాస్. ఓకే. నెక్స్ట్ ఐఐటీ మండి. సో, ఐఐటీ మండి అంటే మీకెక్కడుంటుంది? హిమాచల్ ప్రదేశ్. సో, ఐఐటీ మండి అంటే మనకు ప్రముఖ నటి అయినటువంటి కంగనా రనౌత్ యొక్క పార్లమెంటు నియోజకవర్గం. ఐఐటీ మండిలో పునర్జన్మపై సెపరేట్ ఒక కోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం వివేకం, శ్రేయస్సు, పరిచయం అనేటువంటి పేరుతో ఒక కోర్సునైతే ఐఐటీ మండి ఏర్పాటు చేయడం జరిగింది. సో, అందులో భాగంగా నూతనంగా ప్రారంభించినటువంటి ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ విభాగం ఈ యొక్క కోర్సునైతే అందిస్తుందనమాట. ఇందులో మరణానికి చేరువ, అలాగే పునర్జన్మ, సూక్ష్మ శరీరం అనేటువంటి పలు అంశాలు కూడా ఉన్నాయి. భగవద్గీత, యోగా తదితర అంశాలు కూడా ఉన్నాయని కూడా ఐఐటీ మండి నిపుణులు పేర్కొనడం జరిగింది. ఓకే. సో, ఇవి ఫ్రెండ్స్ మీకు 2024 జూన్ నుండి సెప్టెంబర్ నెలలో వార్తలనిచ్చేటువంటి ఇంపార్టెంట్ ఐఐటీలకు సంబంధించి అండ్ మిగిలిన ఐఐటీలకు సంబంధించి మరొక వీడియోలో అంటే మనం నెక్స్ట్ రాబోయే నెలలకు సంబంధించిన వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.